చిన్న గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో నిశ్శబ్దంగా ప్రవహించే ఒక నది. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు, పేదవాడు. కాని మనస్సు మాత్రం బంగారం. రామయ్యకు ఒక్క కొడుకు చిన్నయ్య, పుట్టుకతోనే కుంటివాడు. నడవలేడు. గ్రామంలో చాలామంది జాలిగా చూసేవారు, కొందరు వెక్కిరించేవారు. కాని రామయ్య మాత్రం ఎప్పుడూ ఇలా అనేవాడు: నా కొడుకు దేవుడి వరం, లోపం కాదు. చిన్నయ్యకి ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజూ సాయంత్రం నది ఒడ్డుకు వెళ్లి ఆకాశాన్ని చూస్తూ ఉండేవాడు. చంద్రుణ్ణి చూసి నవ్వేవాడు, నక్షత్రాల్ని చూసి కలలు కనేవాడు. ఒకరోజు అమావాస్య రాత్రి, మబ్బులతో నిండిన ఆకాశం. అప్పుడే నదిలోంచి ఓ విచిత్రమైన వెలుగు కనిపించింది. చిన్నయ్య ఆశ్చర్యపోయాడు. ఆ వెలుగు నెమ్మదిగా ఆకాశం వైపు ఎగసింది. వెలుగు మధ్యలో ఒక రూపం. తెల్లని వస్త్రాలు, విశాలమైన రెక్కలు, ముఖంలో అపూర్వమైన శాంతి. ఆమె ఒక దేవత. చిన్నయ్య భయంతో మోకాళ్లపై కూర్చున్నాడు, చేతులు జోడించాడు. భయపడకు చిన్నయ్య అని మృదువైన స్వరంతో ఆమె చెప్పింది. నీ మనసు నన్ను ఇక్కడికి పిలిచింది. చిన్నయ్య కన్నీళ్లతో అడిగాడు, నేను నడవలేను. దేవుడికి నాపై కోపమా? దేవత చిరునవ్వుతో చెప్పింది, లోపం శరీరంలో కాదు, మనస్సులో ఉంటుంది. నీ మనస్సు స్వచ్ఛం, నీ హృదయం బలమైనది అని చెప్పి ఆమె తన రెక్కలతో అతడిని తాకింది. అప్పుడే అద్భుతం జరిగింది. చిన్నయ్య కాళ్లలో కదలిక. నొప్పి లేదు, భయం లేదు. అతడు నిలబడ్డాడు. మొదటి అడుగు వేశాడు. ఆనందంతో ఏడ్చాడు. నేను నడుస్తున్నాను అని అరవసాగాడు. రామయ్య పరుగెత్తుకుంటూ వచ్చాడు. తన కొడుకు నిలబడి ఉండటం చూసి నమ్మలేకపోయాడు. అంతలో దేవత ఆకాశంలోకి లేచిపోయింది. కాని వెళ్లే ముందు ఇలా చెప్పింది, ఈ శక్తి నీకోసమే కాదు, నీ జీవితం ఇతరులకు వెలుగు కావాలి. కాలం గడిచింది. చిన్నయ్య జీవితం మారిపోయింది. నడవడం మాత్రమే కాదు, అతడి ఆలోచనలు, కలలు కూడా మారాయి. దేవత చెప్పిన మాటలు అతడి చెవుల్లో ఎప్పుడూ మోగుతూనే ఉండేవి. నీ జీవితం ఇతరులకు వెలుగు కావాలి. అందుకే చదువు మీద దృష్టి పెట్టాడు. పేదరికం అడ్డంకి అయినా పట్టుదల వదల్లేదు. పగలు చదువు, రాత్రి పొలాల్లో తండ్రికి సహాయం. అమ్మలేని లోటు ఉన్నా దేవత దీవెన అతడికి బలంగా నిలిచింది. పట్టణానికి వెళ్లి చదువుకున్నప్పుడు అతడు ఎన్నో బాధలు చూశాడు. డబ్బు లేక మందులు కొనలేని రోగులు, చికిత్స కోసం తలవంచే తల్లులు. అప్పుడప్పుడు చిన్నయ్య మనసులో నది ఒడ్డున చూసిన దేవత రూపం మెరిపేది. నేను డాక్టర్ అయితే వీళ్ళందరికీ సహాయం చేస్తాను అని అతడు తనతో తానే మాటిచ్చుకున్నాడు. ఏళ్ల తరువాత అతడు నిజంగానే డాక్టర్ అయ్యాడు. పెద్ద ఆస్పత్రుల్లో ఉద్యోగం చేసే అవకాశాలు వచ్చినా తన గ్రామానికే తిరిగొచ్చాడు. గ్రామంలో చిన్న గుడిసె లాంటి గది, అదే అతడి ఆస్పత్రి. డబ్బు లేనివారికి చికిత్స ఉచితం. ఔషధాలు లేకపోతే తన జీతం నుంచి కొనేవాడు. కొంతమంది అతడిని పిచ్చోడు అన్నారు. ఇంత చదివి కూడా డబ్బు ఎందుకు సంపాదించడు అని వెక్కిరించారు. కాని చిన్నయ్య నవ్వేవాడు. ఒక రాత్రి భయంకరమైన వరద వచ్చింది. నది ఉప్పొంగింది. గ్రామమంతా నీళ్లలో మునిగిపోయింది. అందరూ ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీశారు. కాని చిన్నయ్య మాత్రం ఆస్పత్రిని వదల్లేదు. నీళ్లలో తడుస్తూనే రోగులను పైకి తీసుకెళ్లాడు. ఆ రాత్రి ఒక చిన్న పాప తీవ్ర అనారోగ్యంతో మృతి అంచున నిలిచింది. మందులు లేవు, సహాయం చేసేవారు లేరు. చిన్నయ్య మళ్లీ నది ఒడ్డుకు వెళ్లాడు. వర్షం, గాలి, చీకటి. అయినా చేతులు జోడించాడు. నేను ఏ అద్భుతం కోరడం లేదు, ఈ పాప బతికితే చాలు అని కన్నీళ్లతో వేడుకున్నాడు.
అప్పుడే ఆకాశం వెలిగింది. తెల్లని రెక్కలు, మృదువైన వెలుగు. ఆ దేవత మళ్ళీ ప్రత్యక్షమైంది. నీవు నన్ను పిలవలేదు. నీ కర్తవ్యం నన్ను తీసుకొచ్చింది అని ఆమె చెప్పింది. ఆమె చేతి స్పర్శతో ఆ పాపకు శ్వాస తిరిగింది. పాప కన్నులు తెరిచింది. గ్రామమంతా ఆశ్చర్యం. కాని దేవత వెళ్లే ముందు హెచ్చరించింది. ఇది చివరిసారి. ఇక నీ బలం నువ్వే. కాలం గడిచింది. చిన్నయ్య వృద్ధుడయ్యాడు. జుట్టు నెరిసింది. కాని కళ్ళలో కాంతి తగ్గలేదు. ఒకరోజు నది ఒడ్డున కూర్చుని చిన్నపిల్లలకు కథలు చెబుతూ ఉండగా ఒక చిన్న అమ్మాయి అడిగింది, తాతయ్య, దేవత నిజంగానే వచ్చిందా? చిన్నయ్య చిరునవ్వుతో ఆకాశం వైపు చూసి చెప్పాడు, దేవత అంటే రెక్కలు కాదు అమ్మా, మంచి మనసే దేవత. ఆ మాటలతో కథ ముగిసింది. కాని గ్రామంలో ఇప్పటికీ ఒక నమ్మకం ఉంది. నది ఒడ్డున ఎవరైనా నిస్వార్థంగా ప్రార్థిస్తే రాత్రి ఆకాశంలో తెల్లని రెక్కలు మెరుస్తాయని.